నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. విజయవాడ ఎంపీ టికెట్ పై కేసినేని నానికి తెదేపా స్పష్టత. వేరే వారికి కేటాయించాలని నిర్ణయించినట్లు వెల్లడి. జగనన్న విద్యా దీవెన రాలేదని వ్యక్తి ఆత్మహత్యా యత్నం. అనంతపురం జిల్లా వజ్రకరూరులో ఘటన. పేదలకు సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ కానుకలు దూరం. 4 ఏళ్లుగా సంబరం లేకుండా చేసిన జగన్. ఇన్ఛార్జీల మార్పుతో ఉత్తరాంధ్ర వైకాపాలో ముసలం. అవమానం భరించలేక పార్టీని వీడుతున్న కీలక నేతలు. బంగాలులో ఇండియా కూటమిలో విభేదాలు. తృణమూల్తో పొత్తు అవసరం లేదంటున్న కాంగ్రెస్. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ ఎంపీ టికెట్ పై ఎంపీ కేసినేని నానికి తెలుగుదేశం అధిష్టానం స్పష్టత ఇచ్చింది. బెజవాడ ఎంపీ టికెట్ ను ఈసారి వేరే వారికి కేటాయిస్తున్నట్లు తెలిపింది. ఇదే విషయాన్ని ఎంపీ కేసినేని నాని తన ఫేస్బుక్ ఖాతాలో పోస్టు చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ ఎంపీ టికెట్ ఇతరులకు ఇవ్వాలని తెలుగుదేశం నిర్ణయించిందని, పార్టీ వ్యవహారాల్లోనూ ఎక్కువ జోక్యం చేసుకోవద్దన్నది చంద్రబాబు మాటగా ఆలపాటి రాజా, నెట్టెం రఘురాం, కొనకళ్ల నారాయణలు తనతో చెప్పినట్లు కేసినేని నాని ఫేస్బుక్ లో పేర్కొన్నారు. అధినేత ఆదేశాలు శిరసా వహిస్తానని ఆయన వెల్లడించారు. జనవరి 7న తిరువూరులో జరిగే సభకు వేరే వారిని ఇన్ఛార్జిగా చంద్రబాబు నియమించారని చెప్పారు. తిరువూరు సభ విషయంలోనూ తనను కలగచేసుకోవద్దన్నది చంద్రబాబు మాటగా నేతలు చెప్పినట్లు నాని తెలిపారు. తెలుగుదేశం తరపున విజయవాడ ఎంపీ టికెట్ ఆశిస్తున్న కేసినేని నాని గత కొంతకాలంగా పార్లమెంటు పరిధిలో రాజకీయ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. జగనన్న విద్యా దీవెన రాలేదని ఓ విద్యార్థిని తండ్రి ఆత్మహత్యా యత్నం చేశారు. అనంతపురం జిల్లా వజ్రకరూరులో కడమలకుంటకు చెందిన బోయ కళ్యాణికి జగనన్న విద్యా దీవెన రాలేదు. ఆమె తండ్రి వెంకటేశ్వర్లు వాలంటీర్ భర్తను సంప్రదించగా నాకు సంబంధం లేదంటూ దురుసుగా సమాధానం చెప్పారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. వాలంటీర్ భర్తే తన కుమార్తెకు విద్యా దీవెన రాకుండా అడ్డుకుంటున్నారని పోలీస్ స్టేషన్లో వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు. సచివాలయంలో ఫిర్యాదు చేయాలని పోలీసులు చెప్పడంతో మనస్తాపం చెందిన బాధితుడు పోలీస్ స్టేషన్ ఎదుటే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. గమనించిన పోలీసులు హుటాహుటిన ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల దృష్ట్యా తెలుగుదేశంతో పొత్తు మేలని భాజపా రాష్ట్ర నేతలు కొందరు అభిప్రాయపడుతున్నారు. గురువారం విజయవాడలో సమావేశమైన భాజపా సీనియర్ నేతలు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఎన్నికల తరుణంలో పొత్తులపై స్పష్టత రావాలని కొందరు మాట్లాడినట్లు తెలిసింది. వైకాపాపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉందన్న కొందరు నేతలు తెదేపాతో పొత్తు పెట్టుకుంటే బాగుంటుందని చెప్పినట్లు సమాచారం. రాష్ట్రంలో వైకాపా, భాజపా ఒకటే అన్న భావనను సాధ్యమైనంత త్వరగా పోగొట్టాలని మరో నేత స్పష్టం చేశారు. అయితే పొత్తులపై రాష్ట్ర స్థాయిలో నిర్ణయాలు ఉండవన్న పురంధేశ్వరి స్థానిక నేతల అభిప్రాయాలను అధిష్టానానికి తెలియజేస్తానని స్పష్టం చేశారు. రాజకీయ కోణంగా ఏ రకమైనటువంటి కార్యాచరణ చేపట్టాలి, అదేవిధంగా ఏ స్ట్రాటజీతో ముందుకు వెళ్ళాలి, వీటన్నిటి మీద కూడా డిస్కషన్ జరిగింది. కార్యకర్తలు, నాయకుల యొక్క అభిప్రాయాలు సేకరణ జరిగింది. అవన్నీ కూడా క్రోడీకరించి ఢిల్లీకి పంపిస్తాం. నిర్ణయం వారు తీసుకుంటారు. పొత్తుల అంశము చర్చకు వచ్చింది. పొత్తులు మేము కాదు కదా, ఒక చేయి కాదు కదా. ఎవరితో అయితే మేము పొత్తు పెట్టుకోవాలని మీరు కోరుకుంటున్నారో ఆ పార్టీ నాయకులు కూడా స్పందించాలి కదా. మేము పొత్తు పెట్టుకుంటున్నాం, ఈ పార్టీతో మేము బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనుకున్నాం, వెళ్ళండి. మా కేంద్ర నాయకత్వం మేము పదే చెప్తున్నాం, పొత్తులు అనేది కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుంది. దానికి అనుగుణంగానే ఏ రకమైన నిర్ణయం తీసుకున్నా దానికి అనుగుణంగా ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పనిచేస్తారు. కాబట్టి ఎవరైతే పొత్తుల గురించి అనుకుంటున్నారో, ఏ పార్టీల మధ్య ఉంటాయనుకుంటున్నారో ఆ పార్టీ నాయకులు వెళ్ళి మా కేంద్ర పార్టీ నాయకులు పొత్తుల విషయం చర్చించాలి. మనం అడగాల్సిన విషయం కూడా మిగతా పార్టీలు కూడా పొత్తుల గురించి అడగాలి. తెలుగుదేశం హయాంలో పండుగలు వచ్చాయంటే చాలు పేదింటికి సంక్రాంతి, క్రిస్మస్ కానుకలు చేరిపోయేవి. రంజాన్ తోఫాలతో సందడి నెలకొనేది. సీఎంగా జగన్ పాలనా పగ్గాలు చేపట్టగానే పండుగ కానుకలకు కత్తెరేశారు.
రేషన్ దుకాణాల్లో ఇచ్చే కందిపప్పును 2 కిలోల నుంచి కిలోకు కుదించారు. దాని ధరను అమాంతం పెంచేశారు. పోనీ అదైనా సరిగా ఇస్తున్నారా అంటే అదీ లేదు. చిరుధాన్యాలు, గోధుమ పిండి, ఇతర నిత్యావసరాల పంపిణీకి 4 ఏళ్ల పాటు స్వస్తి పలికారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏదో ఇస్తున్నాం అన్నట్లు కొన్ని ప్రాంతాల్లో మొక్కుబడిగా పంపిణీ చేయిస్తున్నారు. సీఎంగా జగన్ పీటమెక్కినప్పటి నుంచి నిత్యావసరాల పంపిణీకి కోతలు పెట్టడం మొదలైంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన ఎవరైనా గత ప్రభుత్వం కంటే మరింత మెరుగ్గా సంక్షేమ పథకాలు అమలు చేయాలని తప్పిస్తారు. జగన్ మాత్రం పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. అత్త మీద కోపం దొత్త మీద చూపినట్లు తెలుగుదేశం మీది కోపాన్ని పేదల మీద చూపిస్తున్నారు. సంక్రాంతి, క్రిస్మస్ కానుకలు, రంజాన్ తోఫాలను ఎత్తేశారు. తెదేపా ప్రభుత్వ హయాంలో కానుకల కోసం మొత్తంగా 1800 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారు. తనను తాను పేదల పక్షపాతిగా చెప్పుకునే జగన్ పేదల కోసం రూపాయి కూడా ఇవ్వడం లేదు. పేద కుటుంబాల్లో పండగ సంతోషం నింపేందుకు ఏడాదికి 400 కోట్లు కూడా ఖర్చు చేయడానికి మనసు రావడం లేదు. ఇతర నిత్యావసరాల పంపిణీని క్రమంగా కుదించుకుంటూ వచ్చారు. పౌర సరఫరాల సంస్థ పేరుతో ఏటా 1000 కోట్ల రూపాయల్ని అప్పుగా తెచ్చుకుంటున్న సర్కార్ పేదల సంక్షేమానికి అందులో నుంచి కొంత మొత్తమైనా ఖర్చు చేసిన దాఖలాలు లేవు. ఆఖరుకు మొత్తంగా ప్రజా పంపిణీ వ్యవస్థనే నీరుగార్చి పేదలకు కన్నీటినే మిగుల్చుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో రేషన్ దుకాణాల ద్వారా పండుగ కానుకలు పంపిణీ చేశారు. పేద కుటుంబాల్లోనూ పండుగ సందడి నింపాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. సుమారు 130 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం కలిగింది. రాష్ట్రంలోని రేషన్ డీలర్లకు కమిషన్ కింద ఒక్కో కానుకకు 10 రూపాయల చొప్పున చెల్లించారు. గతంలో సంక్రాంతి కానుక కింద 1 కిలో కందిపప్పు, 1/2 లీటర్ పామోలిన్, 1 కిలో శనగపప్పు, 1 కిలో బెల్లం, కిలో గోధుమ పిండి, 100 మిల్లీలీటర్ల నెయ్యి చొప్పున 6 రకాల సరుకుల్ని పంపిణీ చేశారు. క్రిస్మస్ సమయంలో ఇవే కానుకల్ని క్రైస్తవులకు అందజేసేవారు. దీనికి ఏడాదికి సగటున 325 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారు. రంజాన్ తోఫా ద్వారా సుమారు 11,30,000 ముస్లిం కుటుంబాలకు లబ్ధి కలిగింది. వారికి 2 కిలోల పంచదార, 5 కిలోల గోధుమ పిండి, కిలో సేమియా, 100 మిల్లీలీటర్ల నెయ్యి చొప్పున ఉచితంగా అందించారు. దీనికి 136 కోట్ల 71 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. జగన్ అధికారంలోకి రావడంతోనే కానుకల్ని కరిగించేశారు. పౌర సరఫరాల సంస్థ సేవల కోసమంటూ సుమారు 30,000 కోట్ల రూపాయలకు పైగా అప్పు తెచ్చిన పేదల గోడు పట్టించుకోకుండా వదిలేశారు. ఎన్నికల ముందు మాత్రం ఆహా ఓహో అనేలా హామీల సునామీ సృష్టించారు. గెలిచాక మాత్రం పండుగ కానుకలెందుకు, శుద్ధ దండగా అన్నట్లు వ్యవహరిస్తూ అన్నిటికీ సున్నా చుట్టేశారు. 2019 జూన్ తర్వాత నుంచైతే కానుకల పంపిణీని పూర్తిగా ఆపేశారు. గతంలో ఒక్కో కార్డుపై కిలో 40 రూపాయల చొప్పున 2 కిలోల కందిపప్పును ఇచ్చేవారు. ఇప్పుడు పండుగ సమయంలో కనీసం కిలో కందిపప్పు ఇవ్వడం లేదు. ఇప్పుడు దాని ధర కిలో 67 రూపాయలకు పెంచేశారు. ప్రతి నెల 14,000 టన్నుల చొప్పున అవసరం కాగా 6,000 టన్నులకు మించి అందుబాటులో ఉంచడం లేదు. గతేడాది జులై నుంచి వాటిని పూర్తిగా నిలిపివేశారు. ఈ జనవరిలో ఇస్తామంటున్న 50% కార్డుదారులకు మాత్రమే అందుబాటులో ఉంచారు. అది కొన్ని జిల్లాల్లో సరిగా అందడం లేదు. మొత్తంగా నిత్యావసరాల పంపిణీనే అపహాస్యం చేశారు. తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా అంటూ అన్న నందమూరి తారక రాముని పిలుపునకు యావత్ ఆంధ్రదేశం తన వెంట నడిచింది. ఇప్పుడు ఆ నినాదంతోనే సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్లేలా తెలుగుదేశం పార్టీ కార్యాచరణ రూపొందించింది. జగన్ పాలనా వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లటమే లక్ష్యంగా నేటి నుంచి వరుస కార్యక్రమాలకు అధినేత చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ప్రజలకు స్వర్ణయుగం తెలుగుదేశంతోనే సాధ్యమనే వాదాన్ని బలంగా తీసుకెళ్లనున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి తెలుగుదేశం పార్టీ నేడు శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రాన్ని చీకటిమయం చేసి ఆంధ్రప్రదేశ్ ని ఆందోళన ప్రదేశ్ గా మార్చిన జగన్ పాలనకు చరమగీతం పాడుదామంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు రా కదలిరా పేరిట ఎన్నికల ప్రచార పర్వాన్ని ఉరకలెత్తించనున్నారు. నేటి నుంచి ఈ నెల 29 వరకు మొత్తం 22 పార్లమెంటు స్థానాల్లో చంద్రబాబు బహిరంగ సభలు నిర్వహించనున్నారు. తొలి సభను నేడు ఒంగోలు పార్లమెంటు పరిధిలోని కనిగిరిలో నిర్వహించనున్నారు. చిలకలూరుపేట, ధర్మవరం, విశాఖ పార్లమెంటు పరిధిలో జరిగే బహిరంగ సభలకు పవన్ కళ్యాణ్ హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సభలతో సంబంధం లేకుండా మేనిఫెస్టో ప్రకటన సభను ప్రత్యేకంగా నిర్వహించనున్నారు. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు పెట్టారు, ఒక స్లోగన్ ఇచ్చారు, తెలుగుదేశం పిలుస్తుంది రా కదలి రా అని ఆ స్లోగన్ ఇస్తే ఒక ఉద్యమంగా వచ్చారు. కడాన బ్రహ్మాండమైన మెజార్టీతో తెలుగుదేశాన్ని గెలిపించారు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి
రా కదలిరా అనే స్లోగన్ పెట్టుకుని రాబోయే రోజుల్లో ఏం చేయబోతానో చెప్పడానికి మీ దగ్గరికి వస్తున్న 25 పార్లమెంట్లో 25 మీటింగ్లు పెట్టి ప్రజా చైతన్యం తీసుకొచ్చి ప్రజల్లో సమైక్యం చేసి అందరినీ కూడా మళ్ళీ ముందుకు నడిపించడం కోసం ఎందుకు ఈ పని చేస్తున్నారో కూడా చెప్పడం కోసం వస్తున్నా. ఒక్కోసారి రోజుకు 2 బహిరంగ సభల్లో పాల్గొనాల్సి ఉన్నందున చంద్రబాబు హెలికాప్టర్ను వినియోగించనున్నారు. ఇందుకు ఉండవల్లిలోని నివాసం వద్ద హెలిప్యాడ్ ను పునరుద్ధరించారు. రెండో బహిరంగ సభను 7వ తేదీన విజయవాడ పార్లమెంటు పరిధిలోని తిరువూరు, నర్సాపురం పార్లమెంటు పరిధిలోని ఆచంటలో నిర్వహిస్తారు. 9న వెంకటగిరి, ఆళ్లగడ్డ సభల్లో పాల్గొంటారు. 10న బొబ్బిలి, తుని బహిరంగ సభలకు చంద్రబాబు హాజరవుతారు. 18న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గుడివాడలో భారీ సభ నిర్వహించనున్నారు. చివరిగా ఈ నెల 29న ఉంగుటూరు, చీరాలలో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రేగడి చెలక వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గాయపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు అర్ధరాత్రి లారీని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో పర్వతరెడ్డి పిఏ వెంకటేశ్వర్లు అక్కడికక్కడే చనిపోయారు. పర్వతరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను నెల్లూరు అపోలో ఆసుపత్రికి తరలించారు. విజయవాడ నుంచి నెల్లూరు వెళ్తున్న పర్వతరెడ్డి కారు లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పుతో ఉత్తరాంధ్ర వైకాపాలో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. మొదటి నుంచి జెండా మోసిన ముఖ్య నేతలు జగన్ తీరుతో అవమానాలు ఎదుర్కోలేక పార్టీని వీడుతున్నారు. మరికొందరు బయటకు చెప్పలేకపోతున్నా అదే ఆలోచనలో ఉన్నారు. ప్రతిసారి సామాజిక న్యాయం పేరెత్తే జగన్ ఆచరణలో మాత్రం చూపడం లేదని మండిపడుతున్నారు. పెత్తనమంతా ఒక వర్గానికి అప్పగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ శైలితో వైకాపా నేతలు, కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. గత ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేలు సైతం తమకు టికెట్ ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితి. తరతరాలుగా నియోజకవర్గ ప్రజల్ని అంటిపెట్టుకుని రాజకీయం చేస్తున్న కుటుంబాలు సైతం తట్టాబుట్టా సర్దుకుని చెప్పిన చోటుకు వెళ్లాల్సొస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యే అండదండలతో ఇన్నాళ్లు నియోజకవర్గంలో తమకు తిరుగే లేదంటూ వ్యవహరించిన ద్వితీయ శ్రేణి నాయకులకు ఇప్పుడు దిక్కుతోచడం లేదు. కొత్త నేత వద్ద ఇమడలేక, పాతవారిని వదులుకోలేక సతమతమవుతున్నారు. గాజువాకలో ఎమ్మెల్యే నాగిరెడ్డి స్థానంలో కార్పొరేటర్ ఉరుకూటి చందును నియమించడంతో అక్కడ వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. 2 వర్గాలు వేర్వేరుగా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించాయి. విశాఖ పశ్చిమలో మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ స్థానంలో విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ ను ఇన్ఛార్జిగా నియమించడంతో విజయప్రసాద్ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వ్యవహార శైలిపై కార్పొరేటర్లు, తీర ప్రాంత, కోస్తా మత్స్యకార సంఘం, బోటు ఆపరేటర్ల సంఘం సభ్యులు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోసారి వాసుపల్లికి టికెట్ ఇస్తే పార్టీని వీడతామంటూ ఇప్పటికే 8 మంది కార్పొరేటర్లు రాజీనామాలకు సిద్ధమయ్యారు. విజయనగరం జిల్లా రాజాం వైకాపా సిట్టింగ్ ఎమ్మెల్యే కంబాల జోగులను జిల్లా ఎల్లలు దాటించి పాయకరావుపేట సమన్వయకర్తగా నియమించారు. జోగులు 2014, 2019 ఎన్నికల్లో వరుసగా 2 సార్లు రాజాం నుంచి ఎన్నికయ్యారు. అంతకుముందు పాలకొండ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. జోగులు మార్పును స్థానిక నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. కొత్త ఇన్ఛార్జి రాజేష్ ను మండల స్థాయి నేతలు ఇప్పటి వరకు కలవకపోవడం అక్కడ అసంతృప్తికి అద్దం పడుతోంది. ఎస్కోటలో సిట్టింగ్ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ రఘురాజుల మధ్య వర్గ విభేదాలు తారాస్థాయికి వెళ్లాయి. కడుబండికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వొద్దంటూ 12 మంది సర్పంచ్లు, 7 ఎంపీటీసీ సభ్యులు పార్టీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావుకు 2 రోజుల క్రితం మొరపెట్టుకున్నారు. అల్లూరి జిల్లా పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిని అరకు ఎంపీగా పంపి ఆమె స్థానంలో విశ్వేశ్వరరాజును ఇన్ఛార్జిగా నియమించడంతో ఆ సీటుపై ఆశ పెట్టుకున్న మాజీ మంత్రులు, వారి వారసులు భంగపడ్డారు. పార్టీని వీడేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. అరకు సిట్టింగ్ ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణకు మొండిచేయి చూపి ఎంపీ గొడ్డేటి మాధవిని తెచ్చిపెట్టడంతో స్థానిక ఆశావాహులు భగ్గుమన్నారు. వీరి మద్దతుదారులు ర్యాలీలు నిర్వహించి ఆందోళనకు దిగారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి, తూర్పు కాపు చైర్మన్ శ్రీకాంత్ మధ్య వర్గ విభేదాలు తీవ్రమయ్యాయి. పాతపట్నం జెడ్పీటీసీ సభ్యురాలు ఎమ్మెల్యే హాజరయ్యే కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మరోవైపు కొత్తూరు మండల ఉపాధ్యక్షుడు తులసి వరప్రసాద్ తాను స్థానికుడినని వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలంటూ తెరపైకి వచ్చారు. పలాస నియోజకవర్గంలో మంత్రి సీదిరి అప్పలరాజుకు అసమ్మతి సెగ తగులుతోంది. టెక్కలి ఎమ్మెల్సీ శ్రీనివాస్ సోదరుడు కౌన్సిలర్ దువ్వాడ శ్రీకాంత్ కు మున్సిపాలిటీ చైర్మన్ పదవి ఇవ్వకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారు. వజ్రపు కొత్తూరు మాజీ పీఎస్సీ చైర్మన్ దువ్వాడ హేమంత్ బాబు చౌదరి సైతం మంత్రి తీరుపై విసుగు చెంది పార్టీని వీడారు. అగ్నికుల క్షత్రియ సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడి సోదరుడు జగన్ నాయకులు పలాస టికెట్ ఆశిస్తున్నారు.
విశాఖలో వైకాపాకు ఎదురుగాలి వీస్తోంది. కీలక నేతలు ఆ పార్టీని విడుతున్నారు. కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తల్ని జగన్ కు పరిచయం చేసేందుకు ఏడాదిన్నరగా ప్రయత్నిస్తున్నా అవకాశం రాలేదని, బూతులు తిట్టడం చేతగాకే వైకాపాలో వెనుకబడినట్లు భావిస్తున్నారని అంటూ వైకాపా విశాఖ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సమయంలో పంచకర్ల రమేష్ బాబు ఆరోపించారు. తర్వాత ఆయన జనసేనలో చేరారు. పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ వెంటే నడిచిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ రాజీనామా చేసి తాజాగా జనసేనలో చేరారు. సీఎం జగన్ ను కలిసేందుకు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. పార్టీ కోసం 60 ఎకరాలు అమ్ముకున్నారని, జెండా మోసిన తనకు అన్ని అవమానాలే ఎదురయ్యాయన్నారు. ముఖ్యమంత్రి జగన్, ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ ముఖ్యులకు అత్యంత సన్నిహితంగా ఉండే ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సీతంరాజు సుధాకర్ సైతం పార్టీకి రాజీనామా చేశారు. 9 నెలల నుంచి ముఖ్యమంత్రిని కలిసేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. పైగా పార్టీ కోసం నియోజకవర్గ పరిధిలో చేస్తున్న కార్యక్రమాల్ని సైతం అధిష్టానం అడ్డుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అనకాపల్లి జిల్లాకు చెందిన మాజీ మంత్రి, వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు కుటుంబం కూడా వైకాపాలో తమకు తగిన ప్రాధాన్యం లేదంటూ పార్టీని వీడారు. వైకాపాను వీడుతున్న నేతలంతా తెలుగుదేశం, జనసేన వైపు చూస్తున్నారు. ఇప్పటికే పంచకర్ల రమేష్, వంశీకృష్ణ శ్రీనివాస్ జనసేనలో చేరగా సీతంరాజు సుధాకర్ తన అనుచరులతో తెలుగుదేశంలో చేరాలని భావిస్తున్నారు. దాడి వీరభద్రరావు ఇప్పటికే చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. స్థిర ఛార్జీలు, ట్రూ-అప్ ఛార్జీలు, ఇంధన సర్దుబాటు ఛార్జీలు ఇవన్నీ జగన్ సర్కార్ విద్యుత్ అదనపు బాదుడుకు పెట్టిన పేర్లు. దశాబ్దం క్రితం వాడిన విద్యుత్ లెక్కలు దులిపి ట్రూ-అప్ పేరుతో ప్రభుత్వం సామాన్యుల నడ్డి విరుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులకు అసలు కన్నా కొసరు ఛార్జీలే షాక్ కొడుతున్నాయి. గృహ వినియోగదారులపై ఈ 4.5 ఏళ్లలో 4,736 కోట్ల రూపాయల విద్యుత్ భారం మోపింది. 150 రూపాయలు 200 వచ్చే కరెంట్ బిల్ని 2,500, 3,000 దాకా పెంచేశారు. ఇప్పటికీ 6వ పెంచారు. ఈ రకంగా పెంచుకుంటూ పోతే మా ఒక్కరిదే కాదు, మా ఇంటి పక్కన ఉన్నది, మా ఈదుల్లో ఇక్కడ ఉన్న దగ్గరగా ఉన్న వాళ్ళు అందరూ అదే వాపోతున్నారు. ఈ కరెంట్ బిల్లు మేము కట్టలేము, మేము కట్టకపోతే 1 డే 2 డేస్ చూస్తున్నా వచ్చి కరెంట్ బిల్ కట్టేస్తాడు, మళ్ళీ పెనాల్టీతో కట్టిస్తాడు. ఏంటిది? ఉరేసుకొని వచ్చే విధంగా ఈ రోజు వచ్చే కరెంటు బిల్లులు ఉంటాయి. ఈ ప్రభుత్వంలో వచ్చినాక 200 యూనిట్లు ఫ్రీ ఎన్ని ఉంటే అన్ని అనేది 2 మీటర్లు ఉంటే పీకేసాడు. జగన్మోహన్ రెడ్డి అనే బదులు దోపిడీ జగన్మోహన్ రెడ్డి అంటే ఇంకా బాగుండేది. మా కుటుంబానికి అయితే గతంలో 1000 రూపాయలు వచ్చేటువంటి కరెంటు బిల్లు ఈ రోజు 2,500 రూపాయల కరెంటు బిల్లు వస్తుంది. ఈ రాష్ట్రంలో విద్యుత్ వినియోగించుకోవాలా, లేదంటే ఈ విద్యుత్ బిల్లు కట్టలేక ఇతర రాష్ట్రాలకు పారిపోవాలా అనేటువంటి పరిస్థితి ఈ రోజు విద్యుత్ వినియోగదారుల మీద ఏర్పడిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏంటి, కరెంటు బిల్లుల గురించి ఇంతలా బెంబేలెత్తిపోతున్నారనుకుంటున్నారా? జగనన్న ఇస్తున్న షాక్ ట్రీట్మెంట్ అలాంటిది. మరి జగన్ పదవీకాలం 5 ఏళ్లు. అది పూర్తి కాకుండానే 5 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. సరాసరిన ఏడాదికి ఒకసారి బాదుడుతో సామాన్యుల నడ్డి విరిచారు. అధికారంలోకొస్తే పేదలపై కరెంటు ఛార్జీల భారం లేకుండా చేస్తారని పాదయాత్రలో నమ్మబలికిన జగన్ అధికారంలోకొచ్చాక ఒక్క ఏడాది ఊపిరి సలపనివ్వలేదు. బాదుడే బాదుడు అంటూ గత తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శించిన జగన్ ఇప్పుడు వీరబాదుడు బాదుతున్నారు. స్లాబ్లు, టారిఫ్ మార్చి 100 కోట్ల భారం పేదలపై మోపారు. మా ప్రాణాల మీద పెట్టడం చాలా కష్టం, మాకు వచ్చే కూలీ కష్టం అంతవరకే. దానికి తోడు మీరు ఇచ్చే ఛార్జీలు నెల తిరిగేసరికి ఇంతోటి కట్టాలంటే చాలా భయంకరంగా ఉంది. బీద ప్రజలు ఒక చిన్న కొట్టంలో ఒక లైట్ ఉండడంతో కరెంటు బిల్లు 100 వస్తే 500 చూపించడము, 500 వస్తే 5,000 చూపించడము, ఇట్లా చాలా ఇబ్బందికరంగా ఉంది. లాస్ట్ కరెంటు మీటర్లు వద్దనే పరిస్థితికి తెచ్చుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. 2021 ఏప్రిల్ నుంచి గృహ విద్యుత్ వినియోగదారుల నుంచి కనీస వినియోగ ఛార్జీలకు బదులుగా కాంట్రాక్ట్ లోడ్పై స్థిర ఛార్జీల కింద కిలోవాట్కు 10 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. సింగిల్ ఫేజ్ కనెక్షన్ తీసుకునే వినియోగదారుడు కనీసం 3 కిలోవాట్ లోడ్ తీసుకుంటే ప్రతి నెల స్థిర ఛార్జీల కింద నెలకు 30 రూపాయలు బిల్లులో కలిపి వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన ఏడాదికి స్థిర ఛార్జీల కింద 360 రూపాయలు చెల్లించాల్సిందే. ఇక 3 ఫేజ్ విద్యుత్ కనెక్షన్ తీసుకుంటే కాంట్రాక్ట్ లోడ్ కనీసం 5 కిలోవాట్లుగా ఉంటుంది. పాత విధానంలో సింగిల్ ఫేజ్ కనెక్షన్లకు 65 రూపాయలు, 3 ఫేజ్ కనెక్షన్లకు 150 వంతున కనీస డిమాండ్ ఛార్జీల కింద డిస్కంలు వసూలు చేసేవి. ఈ మొత్తం కంటే విద్యుత్ వినియోగం తక్కువగా ఉన్న నెలలో మాత్రమే కనీస విద్యుత్ ఛార్జీల భారాన్ని వినియోగదారులు భరించాల్సి వచ్చేది. కొత్త నిబంధన ప్రకారం విద్యుత్ వినియోగంతో సంబంధం లేకుండా ప్రతి నెల స్థిర ఛార్జీల పేరుతో డిస్కంలు వసూలు చేస్తున్నాయి. వైకాపా అధికారంలోకి వచ్చాక మొదలుపెట్టిన మొదటి బాదుడు ఇదే. స్థిర ఛార్జీల కింద 580 కోట్లు దండుకుంది.
2014-19 సంవత్సరాల మధ్య 5 ఏళ్లలో వినియోగించిన విద్యుత్కు ట్రూ-అప్ ఛార్జీల కింద 2,910 కోట్లు 36 నెలల్లో వసూలు చేసుకునేందుకు వైకాపా ప్రభుత్వం అనుమతించింది. ఇప్పటికే 50% డిస్కంలో ప్రతి నెల బిల్లులో కలిపి వసూలు చేసేశాయి. యూనిట్కు 22 పైసల వంతున భారం వేస్తోంది. రాష్ట్ర విద్యుత్ డిమాండ్లో గృహ విద్యుత్ కనెక్షన్లపై వినియోగించే విద్యుత్ 30% ఉంటుంది. ఈ లెక్కన 1,52,00,000 గృహ విద్యుత్ వినియోగదారులపై 873 కోట్ల భారం పడింది. అందులో 436 కోట్లు ఇప్పటికే ప్రతి నెల బిల్లులో కలిపి డిస్కంలు వసూలు చేశాయి. ప్రతి నెల 5వ తారీఖు వస్తే కరెంటు బిల్లు చూస్తే భయం పడుతుంది. ఇంత కరెంటు బిల్లు ఎందుకు వచ్చిందయ్యా బాబు నువ్వు అని ఆ కరెంటు బిల్లు తీయడానికి వచ్చినాయని అడిగితే ఈ ఛార్జెస్ ఏంటి, ఈ గోల ఏంటి, దీంట్లో పోయిన నెల వాడకం నేను ఒకేలాగా వాడాను, ఈ నెల కూడా ఒకేలాగా వాడాను, ఎందుకు అంత వ్యత్యాసం వచ్చింది, లోడ్ ఏం ఎక్కువ పడలేదు కదా అని ఏంటో అని చెప్పి ఆరాధిస్తే ట్రూ-అప్ ఛార్జెస్ పేరు మీద మళ్ళీ ఇంకొక అదనపు బాధుడు. ట్రూ-అప్ ఛార్జెస్ ఏంటని అడిగితే మీకు వాటికి సంబంధించిన పవర్ పర్చేజెస్ వేరియేషన్స్ ఏవైతే ఉన్నాయో బయట మార్కెట్లో కొన్న వేరియేషన్స్ కూడా వినియోగదారుని నెత్తినేస్తున్నారు. ఇక 2021-22లో వినియోగించిన విద్యుత్కు ఇంధన సర్దుబాటు ఛార్జీల కింద 3,082 కోట్ల రూపాయల్ని 2023 ఏప్రిల్ నుంచి 12 వాయిదాల్లో వసూలు చేసుకోవడానికి డిస్కంలకు ప్రభుత్వం అనుమతించింది. ఈ లెక్కన గృహ విద్యుత్ వినియోగదారులపై 924 కోట్ల రూపాయల భారం పడింది. అందులో గతేడాది ఏప్రిల్ నుంచి 9 నెలల్లో 693 కోట్లు వసూలు చేసేసింది. కరెంటు బిల్లు 300-400 వచ్చే బిల్లు అందుకని ఇప్పుడు డబుల్ అవుతుంది. 800, 1000 రూపాయలు 1200 వస్తుంది. దానికి కారణము ఆయన చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి సారు, ట్రూ-అప్ ఛార్జీలు అంటున్నాడు, మీటర్ ఛార్జీలు అంటున్నాడు, అక్కడ పనిచేసే వర్కింగ్ ఛార్జెస్ అంటున్నాడు. ఇట్లా ఆ కరెంటు మీటర్లో యూనిట్ సంబంధించి వచ్చే బిల్లు కంటే ఈ అదనంగా వచ్చే బిల్లులు ఎక్కువైతున్నాయి. గతంలో 3 స్లాబులు ఉండేటివి ఇప్పుడు 4 స్లాబులుగా మార్చారు. దాన్ని 30 యూనిట్లు దాటితే చాలు మొత్తం కరెంట్ ఛార్జీలే జంప్ అయి పరిస్థితి, అంటే డబల్ ఏదైతే 2 రూపాయలు వచ్చేదో 4 రూపాయలు వచ్చే పరిస్థితిగా ఈరోజు ఉంది. 2024 ఏప్రిల్ నుంచి ప్రతి నెల విద్యుత్ కొనుగోలుకు అదనంగా చేసే ఖర్చులో యూనిట్కు గరిష్టంగా 40 పైసల వంతున ఆ తర్వాతి నెల బిల్లులో కలిపి వసూలు చేసుకోవడానికి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి అనుమతిచ్చింది. ప్రతి నెల విద్యుత్ డిమాండ్ సగటున 200 మిలియన్ యూనిట్లు అనుకుంటే అందులో 30% గృహ విద్యుత్ వినియోగంగా ఉంటుంది. నెలకు 180 కోట్ల యూనిట్లు వినియోగం ఉంటుంది. ఈ లెక్కన నెలకు 72 కోట్ల రూపాయల చొప్పున ఏడాదిలో పడే భారం 864 కోట్లు. గతేడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు 576 కోట్ల రూపాయల్ని డిస్కంలో ప్రతి నెల బిల్లులో కలిపి వసూలు చేశాయి. 2022 ఏప్రిల్ నుంచి అమలు చేస్తున్న టారిఫ్ ప్రకారం స్లాబ్లు, యూనిట్ రేట్లను పెంచడం ద్వారా గృహ విద్యుత్ వినియోగదారులపై ఏటా 1,400 కోట్ల భారాన్ని ప్రభుత్వం వేసింది. నెలకు 116 కోట్ల రూపాయల వంతున 21 నెలల్లో 2,450 కోట్ల ఛార్జీల భారాన్ని వేసింది. తాజాంశాన్ని చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడులో వైకాపా పౌరు పతాక స్థాయికి చేరింది. సర్పంచ్ జ్యోతి కుటుంబానికి చెందిన లారీకి తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ సమాచారం తెలిసి రంగంలోకి దిగిన పోలీసులు గ్రామానికి చెందిన బోసెట్టి త్రినాథ్ అనే వ్యక్తి తగులబెట్టాడనే అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. త్రినాథ్ ను కారులో ఎక్కించుకుని తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. పోలీసు వాహనాన్ని కర్రలతో ధ్వంసం చేశారు. కారులో ఉన్న త్రినాథ్ పై దాడికి పాల్పడ్డారు. వైకాపాలోని తమ వ్యతిరేక వర్గీయులు కొన్ని రోజులుగా గ్రామంలో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని, వారే లారీని తగులబెట్టారని సర్పంచ్ జ్యోతి ఆరోపిస్తున్నారు. Hey!
కార్లను తీసా చెప్పి కార్లను తీసా చెప్పి ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం ఓపీఎస్ అమలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం ముంబైలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపింది. దీని ప్రకారం 2005 తర్వాత ఉద్యోగంలో చేరిన వారందరికీ పాత పెన్షన్ విధానం వర్తిస్తుంది. ప్రభుత్వ, సెమీ ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు సమ్మెకు దిగిన నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల 26,000 మంది ప్రభుత్వ ఉద్యోగులకు మేలు జరగనుంది. మహారాష్ట్రలో 2005కు ముందుకు చేరిన 9,50,000 మంది ఉద్యోగులకు ఇప్పటికే ఓపీఎస్ వర్తిస్తోంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యంగా విపక్ష పార్టీలు ఏర్పాటు చేసిన ఇండియా కూటమిలో విభేదాలు బహిర్గతమవుతున్నాయి. ఇటీవల మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన, యూబీటీ, ఎన్సీపీల మధ్య ఏర్పడిన అనిశ్చితి ఓ కొలిక్కి రాకముందే ఇదే తరహా సమస్య పశ్చిమ బంగాల్లోనూ కనిపిస్తోంది. తృణమూల్తో పొత్తు అవసరం లేదని, సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగే సత్తా కాంగ్రెస్ కు ఉందంటూ ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. సీఎం మమతా బెనర్జీ కాంగ్రెస్ తో కలిసి పనిచేయాలనుకోవడం లేదని, ప్రధాని మోదీని ప్రసన్నం చేసుకునేందుకే ఆమెకు సమయం సరిపోతుందంటూ అధీర్ రంజన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమిలో భాగస్వామినవుతానని తొలుత మమతా బెనర్జీయే ప్రతిపాదించారని, ఆమె దయాదాక్షిణ్యాలు మాకు అవసరం లేదన్నారు. పొత్తుల్లో భాగంగా పశ్చిమ బంగాల్లోని మొత్తం 42 లోక్సభ నియోజకవర్గాల్లో 2 స్థానాలు కాంగ్రెస్ కు ఇవ్వాలని అధికార తృణమూల్ భావిస్తున్నట్లు సమాచారం. ఆ ప్రతిపాదన నచ్చకపోవడం వల్లే అధీర్ రంజన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.